హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు అటుకులతో చాట్ చేస్తున్నానండి. అది చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. దీనికి ఏమేమి కావాలంటే వేరుశనగ గుళ్ళు, వేపిన శనగపప్పు, అటుకులు, కరివేపాకు, జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, కొంచెం కారం, సాల్ట్. అది ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఈ అటుకులు వేసుకుందామండి. ఇలా జాలి ఉంటుంది కదా, జాలి చిక్కం ఉంటుంది కదా, ఈ జాలి చిక్కంలో ఇలా అటుకులు వేసుకొని వేపుకుందాం. ఒక పళ్ళెంలో టిష్యూ పేపర్ వేసుకొని దీంట్లో వేసేసుకుందాము. ఇలాగ అన్నీ ఫ్రై చేసుకుందాము. ఇవి పల్చని అటుకులండి. ఇలాగే అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకుందాము. ఇవి మందం అటుకులండి. ఇప్పుడు ఇవి వేపుకుందాం. ఇలాగే వేపేసుకోవాలి. అటుకులన్నీ ఇలా వేపు పెట్టేసుకున్నామండి. ఇవి బాగా పలచని అటుకులు, ఇవి మందం అటుకులు. 2 రకాల అటుకులు తీసుకున్నాను నేను. ఇవి బాగా వేపేసుకున్నాం కదా, వేపు పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పు వేపేసుకుందాము. ఇదే జాలీలోనే వేసేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత అన్ని పప్పులు వేపేసుకున్నాం. వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, వేపిన శనగపప్పు అన్నీ వేపేసుకున్నాం. ఇవి అయిపోయినాయి కదా, తీసేసుకున్నాం. ఇంకా ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వేరుశనగ గింజలు వేసుకున్నాము. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే తీయటానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇలా జాలీలో వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకే ఈ మెథడ్లో చూపిస్తున్నాను మీకు. ఇవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా పల్లీలు, జీడిపప్పు కూడా వేపేసుకున్నాం కదా, ఇప్పుడు వేపిన శనగపప్పు కూడా వేపుకుందాం. అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము.
ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు చెదగొట్టుకుని వేసుకోవాలండి, పలిచేసుకుని. బాగా వేపేయకూడదు. ఇలా వేగిపోతే చాలు. ఇట్లా అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నామండి. వేరుశనగ గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, వేపిన శనగపప్పు అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా. అటుకులు కూడా ఫ్రై చేసేసుకున్నాము. కారం, సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. మొత్తం అన్నీ మిక్స్చర్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ ఎంత కావాలంటే అంత చూసుకుని వేసుకోండి. కొద్దిగా కారం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. అటుకులు రెడీ అయిపోయినాయి. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్గా, టీ టైంకి, సాయంకాలం పూట తినటానికి పిల్లలకి, పెద్దవాళ్ళకి బాగా చాలా బాగుంటాయి తినటానికి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్ అటుకులు రెడీ అయిపోయినాయండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.